హైదరాబాద్ ఈ సంవత్సరం ప్రశాంతంగా ఉంటుంది. దీనికి కావాల్సినటువంటి అన్ని చర్యలను కూడా తీసుకున్నాం. మనకి నూతన సంవత్సర వేడుకలు అందరూ ప్రశాంత వాతావరణంలో, ఒక సుహృద్భావ వాతావరణంలో, అట్లాగే ఒక రక్షణ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి చర్యలన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది. బెంగళూరులో నిన్న ఆ ఇన్సిడెంట్ జరగడం చాలా దురదృష్టకరం. అలాంటి సంఘటనలు మన దగ్గర జరగకూడదనే మేము కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దీంట్లో భాగంగానే ప్రజల్ని సమాయత్తం చేసి వాళ్ళని భాగస్వాములు చేసి ఈ సీసీటీవీ కెమెరాస్ ప్రాజెక్టులో కానీ, మిగతా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడంలో కానీ, ఇలాంటి టెర్రర్ రిలేటెడ్ సస్పెక్టెడ్ పీపుల్ ఎవరైనా కనిపించినా కానీ, వస్తువులు కనిపించినా కానీ, వెహికల్స్ కనిపించినా కానీ వెంటనే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా మేము కమ్యూనిటీ పోలీసింగ్లో వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. అట్లాగే కమ్యూనికేషన్ ఛానల్స్ ఎస్టాబ్లిష్ చేసాం. ఒక మాస్ కమ్యూనికేషన్ సిస్టమ్ పబ్లిక్కి ప్రజలకు మధ్యలో ఏర్పాటు చేసి వాళ్ళు మాకు ఎస్ఎంఎస్ ఇవ్వచ్చు, మేము వాళ్ళకి లక్షల మందికి ఒకేసారి ఎస్ఎంఎస్ ఇవ్వడానికి మేము ఇక్కడ ఆ సిస్టమ్ని ఏర్పరచుకున్నాం హైదరాబాద్ సిటీ పోలీస్లో. సో కాబట్టి ప్రజల్ని దీంట్లో ఎప్పుడైతే సమాయత్తం చేస్తామో, భాగస్వామ్యం చేస్తామో, మనం ఈ టెర్రర్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ని సునాయాసంగా మనము ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. హైదరాబాద్ సిటీ పోలీస్ ఎప్పుడు కూడా శాయశక్తుల ఎల్లవేళలా ప్రజల యొక్క సేవలో ఈ శాంతిని, భద్రతల్ని పరిరక్షించడానికి మేము ప్రయత్నిస్తాం. సార్, హైదరాబాద్లో ఒక రూమర్ కూడా ఉంది. ఐఎస్ఐఎస్ అలాగే ఐఎస్ఐ సిమి యాక్టివిస్టులు ఎక్కువ మొత్తంలో ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు. చాలా ప్రాంతాల్లో మీరు చూసే ఉంటారు. మొత్తంలో మీరు ఇంటెలిజెన్స్ బాస్గా కూడా ఉన్నారు. చాలా విషయాలు కూడా మీకు తెలుసు. సో అలాంటి వాటిపైన ఎలా మీరు దృష్టి పెట్టారు? స్లీపర్ సెల్స్ ముఖ్యంగా చాలా చోట్ల పనిచేస్తున్నాయనే రూమర్ కూడా ఉంది. మనకి మనందరికీ తెలిసిందే హైదరాబాద్ ఒక సెన్సిటివ్ సిటీ అనేది. అయినప్పటికీ కూడా ఇక్కడ నుండి ప్రజలందరూ కూడా మంచివాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా లా అబైడింగ్ సిటిజన్స్. మనం చూస్తే ఇక్కడ హైదరాబాద్ సిటీలో జరిగినటువంటి టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్లో ఎక్కడా కూడా లోకల్ వాళ్ళు ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు అన్నట్లు. ఎప్పుడు కూడా అందరూ బయట వాళ్ళు రావడం, ఇక్కడ ఎక్కడో రూమ్ తీసుకోవడం, లోకల్ వాళ్ళని అసోసియేట్ చేయకుండానే ఇక్కడ ఈ ఇన్సిడెంట్స్ చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతిదానికి హైదరాబాద్ ప్రజల్ని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే అట్లా అని చెప్పి మేము పోలీస్ శాఖ ఏ చర్యలు తీసుకోకుండా ఉన్నాం. మేము పూర్తి స్థాయిలో మా జాగ్రత్తలో మేము ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజల్ని సమన్వయం చేసి, దీంట్లో ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి, టెక్నాలజీ సహాయంతో రానున్న కాలంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా మేము ప్రివెంట్ చేస్తామనే నమ్మకం మాకు ఉంది. సార్, జనసమ్మర్దం ఉన్న ప్రాంతాలు చాలా చోట్ల ఉన్నాయి హైదరాబాద్లో. అంటే సినిమా మాల్స్ కావచ్చు, మార్కెట్